అకాల వర్షాలు నిర్మల్ జిల్లా రైతన్నల్లో గుబులు రేపుతున్నాయి. బైంసా మొదలుకొని జిల్లా వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం అమ్మేందుకు రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో 2 వారాలైనా కాంటాలు జరగడం లేదు. దీంతో ఎప్పుడు వర్షం ముంచుకొస్తుందో తెలియక రైతన్నలు వణికిపోతున్నారు. వాన భయంతో వడ్లను కాపాడుకోవడానికి ఆగమగమవుతున్నారు. కవర్లు కప్పి ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. నిర్మల్ జిల్లా రైతులు పడుతున్న ఇబ్బందులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, నిర్మల్ జిల్లాలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? అప్డేట్స్ ఏంటి రాజు? సాయి మాధవి, అకాల వర్షాలు ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా రైతులకు ఒక శాపంగా మారాయని చెప్పవచ్చు. నిన్న నిర్మల్ జిల్లాలో జోరుగా వర్షం పడిన పరిస్థితి కనబడ్డాయి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఇటు బైంసాలో చూసుకుంటే 19.2 మిల్లీమీటర్ల వర్షపాతం, కుబీర్లో 6.2 మిల్లీమీటర్లు, సోన్లో 5.8, లోకేశ్వరంలో మొత్తం 8.2 సెంటీమీటర్లు. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఈ అకాల వర్ష కారణంగా ఇటు ఆదిలాబాద్ జిల్లాలో జొన్న పంట పూర్తిగా తడిసిపోగా, ఇటు నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ నియోజకవర్గంలో, ఇటు ముదోల్ నియోజకవర్గంలో ధాన్యం రాసులు తడిసి ముద్దాయి. గత వారం రోజుల్లో కూడా ఈ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు సరిగా జరగడం లేదని ఇప్పటికే రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఇక నిన్న కూడా ఆందోళన చేయడం జరిగింది. నిన్న ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో పర్యటించిన మంత్రుల దృష్టికి రైతుల సమస్యలు తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ప్రయత్నించినప్పటికీ బీఆర్ఎస్ నాయకులను అక్కడికక్కడే పోలీసులు బీఆర్ఎస్ నాయకులు లోలం శ్యామచంద్రారెడ్డి, కొమరేవార్ కిరణ్లను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు బైంసా మండలం మహాగాంలో వరి కొనుగోలు కేంద్రాలను ముదోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ కొమరేవాన్ కిరణ్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు సందర్శించి రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే ధర్నా చేయడం జరిగింది. వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. గత వారం రోజులుగా ఇటు ఖానాపూర్ నియోజకవర్గంలో, ఇటు ముదోల్ నియోజకవర్గంలో కూడా కొనుగోలు సెంటర్లు ప్రారంభించినప్పుడు కూడా ఈ కొనుగోలు మాత్రం కొనసాగడం లేదు. అయితే కొనుగోలు అక్కడక్కడ జరుగుతున్నప్పుడు కూడా కొనుగోలులో తీవ్ర అక్రమాలు అలాగే రైతులను వేధించే కార్యక్రమాలు జరుగుతున్నట్టు ఇప్పటికే రైతులు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే అధికారుల దృష్టికి తీసుకొచ్చిన రైతులపై ప్రభుత్వం కక్ష కట్టి కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ నెల 12వ తేదీన ఖానాపూర్ మండలం ఎర్వచింత గ్రామంలో కొనుగోలులో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ప్రశ్నించిన రైతులపై కక్ష కట్టిన ప్రభుత్వము కేసు నమోదు చేయడం జరిగింది. ఎర్వచింత గ్రామానికి చెందిన గోపాల్ అనే రైతుపై కేసు నమోదు చేశారు. ఖానాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. మొత్తానికి వరి రైతులు పడడానికి పాటలు పడుతున్నారు. తాము ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు నానా కష్టాలు పడుతున్నా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిన్న వర్షం పడింది. ప్రస్తుతం ఈ రోజు కూడా వర్ష సూచనలు కనబడుతున్నాయి. ప్రజెంట్ నిర్మల్ లో కూడా వర్షం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న నిర్మల్ నియోజకవర్గంలో అంతగా వర్షం పడనప్పటికీ కూడా ఈ రోజు వర్షం పడుతున్న నిర్మల్ లో కూడా రైతులు ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇప్పటికే కొనుగోలు కేంద్రంలో పెద్ద ఎత్తున ధాన్యం రాసులు వచ్చి చేరిన పరిస్థితి కనిపిస్తున్నది. అయితే ధాన్యం కొనుగోలు చేయడంలో మాత్రము స్థానిక కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ఐకేపీ సెంటర్ కి సంబంధించిన సిబ్బంది కానీ, పిఐసి సెంటర్ లో ఉన్న సిబ్బంది కానీ, అధికారులు కానీ ఈ తరుగు పేరిట 4 నుంచి 8 కిలోల ధాన్యాన్ని తరుగు రూపంలో తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇటు తూకంలో కూడా సరిగా తూకాలు వేయకపోవడంతో రైతులు ఎక్కడికెక్కడ నిలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ హమాలి ఖర్చులు కూడా రైతులకే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కొనుగోలు కేంద్రాల నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తంగా మారినప్పటికీ కూడా అధికారులు మాత్రం ఏమాత్రం చొరవ చూపడం లేదు. ఇప్పటికైనా తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఈ బైంసా మండలం మహాగాంలో కొనుగోలు సెంటర్ ను సందర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముదోల్ సంబంధించిన నాయకులు డాక్టర్ కొమరేవార్ కిరణ్ కూడా అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఈ తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లేని పక్షంలో తాము రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. ఇప్పటికైనా తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు ఈ కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే వచ్చిన ధాన్యం రాసులను కొనేందుకు వేగవంతం చర్యలు చేపట్టాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.